హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యై నమ. దీనామపిత్రేవతు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. హరి ఓం తచ్చం యోరావృణీమహే గాతుం యజ్ఞపతయే దైవీం స్వస్తిరస్తు న స్వస్తిర్మానుషేభ్య ఊర్ధ్వం జగాతు భేషజం శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అస్య తిష్టత సాంగులం పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చభవ్యయం ఉతామృతత్వశేషానః యదన్నే నాతిరోహతి ఏతావానస్య మహిమా అదో జాయాగుశ్చు పూరుషః. ప్రియ భగవద్బంధువులారా, కార్తీక మాసం, కార్తీక పురాణము 8వ రోజు. విష్ణునామ స్మరణ గొప్పతనం. అజామీలుడి కథ. పూర్వం కన్యాకుబ్జంలో సత్యనిష్ఠుడు అనే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఆయన మహాపండితుడు. ఎప్పుడూ కూడా అసత్యం ఆడనివాడు. ఎలాంటి కష్ట నష్టాలు ఎదురైనా ఆయన సత్యానికి కట్టుబడి ఉంటాడు. ఉన్న దాంట్లోనే ఇతరులకు సాయపడుతూ సంతృప్తికరమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. భగవంతుడి ఆరాధన, ధర్మ కార్యాల గురించి తప్ప మరి దేని గురించి ఆయన ఆలోచన చేయడు. పరమ నియమనిష్టలతో మసులుకుంటూ ఉండే ఆయన అంటే ఆ ఊళ్ళో వాళ్ళందరికీ ఎంతో గౌరవము, మర్యాద. అలాంటి సత్యనిష్ఠుడికి అజామీలుడు అనే ఒక కుమారుడు కలుగుతాడు. చిన్నప్పటి నుంచి కూడా ఏది మంచి ఏది చెడు అనే విషయాలను చెబుతూనే పెంచుతాడు. తన కుమారుడు నలుగురికి మంచి చెప్పే స్థాయికి ఎదగాలని ఆయన కోరుకుంటాడు. తన కుమారుడిలో భక్తి శ్రద్ధలు పెంచడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ వస్తాడు. అయితే తండ్రి ఎంత శ్రద్ధగా చెబుతున్నా అజామీలుడు పట్టించుకునేవాడు కాదు. అసలు తండ్రి చెప్పే విషయాలపై ఆయనకి దృష్టి ఉండేది కాదు. అయినా చిన్నతనం, నెమ్మదిగా అతనే దారికొస్తాడు అని సత్యనిష్ఠుడు అనుకుంటాడు. కానీ వయసుతో పాటు అజామీలుడిలో మొండితనం పెరుగుతూ పోతూ ఉంటుంది. ఆచార్య వ్యవహారాలు, పూజలు ఒక చాదస్తంగా అతనికి అనిపిస్తాయి. దేవుడు దర్శనం, పూజలు వీటి వలన సమయం వృధా అవుతుందే తప్ప ఒరిగేదేమీ లేదని అనుకుంటాడు. తండ్రి చెప్పే మాటలు తనని బంధిస్తున్నాయని, తన స్వేచ్ఛను హరిస్తున్నాయని భావిస్తాడు. అందువలన తండ్రి ధోరణి పట్ల తీవ్రమైన అసహనాన్ని ప్రదర్శిస్తాడు. ఆయన అభిప్రాయాలను తనపై రుద్దడానికి ప్రయత్నించవద్దని తేల్చి చెబుతాడు. అజామీలుడు ధర్మం తప్పి నడుచుకోవటం ఎప్పుడైనా మందలించడానికి ప్రయత్నిస్తే అసత్యాలాడటం తండ్రికి ఎంతో బాధను కలిగిస్తుంది. ఒక్కగానొక్క కొడుకు అలా తయారు కావటం ఆయనకి ఆందోళన కలిగిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఊరికి దూరంగా జీవించే ఒక దాసితో అజామీలుడు ప్రేమలో పడతాడు. అనునిత్యం ఆ అమ్మాయితోనే తిరుగుతూ ఉంటాడు. సత్యనిష్ఠుడి కుమారుడు ఇలా తిరుగుతున్నాడంటూ ఊరంతా గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఈ విషయం తెలిసి సత్యనిష్ఠుడు తన కుమారుడిని మందలిస్తాడు. తండ్రి మాటలను అజామీలుడు ఎదిరిస్తాడు. ఎవరేమనుకున్నా తాను ఆ అమ్మాయితోనే ఉంటానని తేల్చి చెబుతాడు. దాంతో ఆగ్రహించిన తండ్రి అలా అయితే ఇకపై తన ఇంటికి రావద్దని చెప్పి పంపించి వేస్తాడు. అజామీలుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఆ దాసి ఇంట్లో ఉంటూ ఉంటాడు. అప్పటికే ఆమె ఒక కూతురు ఉన్నది. అజామీలుడు ఆ ఇద్దరితో కలిసి ఉంటూ ఆ గూడెంలోని వాళ్లతో కలిసి పనులకు వెళుతూ ఉంటాడు. వాళ్లతో తిరుగుతూ ఉండటం వలన తన ఆచారాలను పూర్తిగా పక్కన పెట్టేస్తాడు. అలా కొంతకాలం గడుస్తుంది. ఒక రోజున తాటి చెట్టుపై నుండి
పడి ఆ దాసి మరణిస్తుంది. అజామిలుడు చాలా బాధపడుతూ వావి వరసలు మరిచిపోయి ఆ దాసి కూతురును వివాహం చేసుకుంటాడు. ఆ ఇద్దరికి కొంతమంది సంతానం కలుగుతారు. అయితే వాళ్ళల్లో చివరి సంతానమైన ఒక్క పిల్లవాడు మాత్రమే బ్రతుకుతాడు. దాంతో ఆ పిల్లవాడికి నారాయణ అనే పేరు పెట్టి ఎంతో అపురూపంగా వాడిని చూసుకుంటూ ఉంటాడు. అలా కొంతకాలం గడిచిన తరువాత అజామిలుడికి వయస్సుపై బడిన కారణంగా అనారోగ్యానికి లోనవుతాడు. తనకి అవసాన దశ సమీపించిందనే విషయం ఆయనకి అర్థమవుతుంది. అజామిలుడిని తీసుకుని వెళ్ళడానికి యమభటులు వచ్చేస్తారు. మంచంలో ఉన్న ఆయనకి యమభటులు కనిపిస్తారు. వాళ్ళ రూపాలను చూసిన ఆయన భయపడిపోతాడు. ఎవరూ లేని ఇంట్లోకి ఎవరో చొరబడ్డారని, తనని వాళ్ళు చేస్తారోనని ఆయన అనుకుంటాడు. యమభటులు తనని సమీపిస్తూ ఉండడంతో కంగారు పడిపోయి నారాయణ 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 అంటూ పదే పదే పిలవడం మొదలు పెడతాడు. అలా ఆగకుండా నారాయణ 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 అంటూ ఉండడంతో యమభటులు ఆగిపోతారు. అజామిలుడి కుమారుడు అక్కడ లేకపోవడం వలన ఎంతగా పిలిచినా రాడు. అలా పిలుస్తూనే అజామిలుడు తన ప్రాణాలను వదిలేస్తాడు. ఆ మరుక్షణమే దివ్య విమానంలో విష్ణుదూతలు అక్కడికి చేరుకుంటారు. వాళ్లను చూసి యమభటులు ఆశ్చర్యపోతారు. ఆచార వ్యవహారాలు పాటించని వ్యక్తి, వావి వరసలు మరిచిన వ్యక్తి, అనేక వ్యసనాలతో జీవితాన్ని కొనసాగించిన వ్యక్తి నరకానికి రావలసి ఉంటుంది. ఆయనను తీసుకురమ్మని యమధర్మరాజు ఆజ్ఞ. అలాంటి వ్యక్తిని విష్ణులోకానికి ఎలా తీసుకువెళతారు అని విష్ణుదూతలను యమభటులు అడుగుతారు. కార్తీక మాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను, అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో కార్తీక పురాణం చెబుతుంది. ఆ కథలను సరళమైన భాషలో మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి మా ముఖ్య ఉద్దేశం. ఓం నమ శివాయ చ నమ శివాయ. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహస్ర శీర్షం దేవం విశ్వాత్మం విశ్వశంభవం. విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం. విశ్వత పరమానిత్యం విశ్వం నారాయణగుం హరిం. విశ్వమే వేదం పురుషస్స విశ్వముపజీవతి. పతిం విశ్వస్యాత్మే స్వర్గం శాశ్వతం శివమచ్యుతం. నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః. నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః. నారాయణ పరోధ్యాత ధ్యానం నారాయణ పరః. ఓం శాంతి శాంతి శాంతి. తదుపరి కార్తీక పురాణము 9వ రోజును తెలుపగలం. ఓం శాంతి.